పుట్టుకతో అజ్ఞానం ఉంటే జ్ఞానం పెరగదని అందుకు రేవంత్ రెడ్డి ఉదాహరణని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళితే అందరికీ జ్ఞానం పెరుగుతుందని, కానీ రేవంత్ రెడ్డికి ఉన్న జ్ఞానం పోయిందని విమర్శించారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి మాట్లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సమస్యల మీద మాట్లాడకుండా బూతులు వల్లవేస్తున్నారని, ప్రజలకు ఏం చెప్తాడో చెప్పకుండా అర్థం లేని మాటల్లో ఆరోపణలు చేయడం సరికాదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు కప్పిపుచ్చుకునేలా రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని, గాంధీలా ఆమరణ దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను స్వాతంత్రం తెచ్చిన గాంధీతో పోలుస్తూ తెలంగాణ ప్రజలు జాతిపిత అంటున్నారంటూ ఆయన చెప్పారు. ఇక రేవంత్ రెడ్డికి గతంలో చంద్రబాబు, ఇప్పుడు సోనియా జాతిపితలని, భవిష్యత్తులో మోదీ కూడా జాతిపిత అవుతారేమనంటూ కూడా వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి త్యాగం చేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. ఇక అభివృద్ధితో పాటుగా 10 ఏళ్లలో పెంచిన పచ్చదనాన్ని ఎండబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.